నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు, దాంట్లో డౌట్ లేదు. సింగిల్ నెంబర్ చెప్తాం అనుకున్నప్పుడు ఆ నెంబరు +1 +2 దగ్గరగా వస్తే బాగుంటుంది, 3-4లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ 2-3 గంటలను నిద్రపోతూ ఎక్కువ కాల్స్ రకరకాల మన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కంటెస్టెంట్స్ కాబట్టి 20 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాల్ని మండల వారిగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తే క్లోజ్ గా వేస్తున్న నెంబరు. ఈ నెంబర్ ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరిక సింగిల్ నెంబర్కి వెళ్ళాం. ఇది సాహసించాలంటే పులి నోట్లో తలపెట్టినట్టే, బయటకు తీయాలంటే కష్టం. సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పోటీ చేసినటువంటి 170 నియోజకవర్గాలు సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్ గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్ గా వేసే వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఖచ్చితంగా కలుస్తుంది మొత్తం చెప్తాం. సో ఓవరాల్ గా నెంబర్స్ నోట్ చేసుకొని 170 నియోజకవర్గాలు కేకే ఎవరు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్ గా వచ్చింది 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉందండి. పోతే నెక్స్ట్ నెంబర్ సార్. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తన సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై ఓట్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతిలో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు, వాళ్ళు నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మరి జనసేన పరిస్థితి ఏంటి? వైనాట్ 175, వైనాట్ 175, వైనాట్ 21 సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వైనాట్ 21 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడగొట్టి మీసాలు తిప్పి చెప్తారు గట్టిగా జన సైనికులు 21 స్థానాలు వైనాట్ 21 అని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్ గా? నెక్స్ట్ నెంబర్ సార్. అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల ఒకసారి జనసేన ప్లీజ్ సార్, ఒకసారి జనసేన ప్లీజ్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీద నెక్స్ట్ గవర్నమెంట్ లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుందంటే 18 సీట్లు, అంటే 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21-27 స్థానాలు పోటీ చేస్తుంది, గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లలో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై ఓట్స్, మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చే చూడండి, రిజల్ట్స్ వచ్చే చూడండి, ఒకటి తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చే చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్ కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి, 7 నియోజకవర్గాలు ఒకటి తప్పైనా పర్లేదు యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్ లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్ లో 25 పార్లమెంట్లు తీసుకోండి. ఎక్సెప్షన్ నేను ఒక దాంట్లో రాంగ్ అవచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము గెలుస్తాము, మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురి పెట్టడానికి, కేకే అమ్ముడుపోయాలని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్
కూటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 20 అయితే 25కి 25 పార్లమెంట్ సీట్లు, అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేసినటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుచుకోవడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్, 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్ గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగిందంటే, మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు గెలిచిన దాటిన పార్లమెంట్ ఒక్కటి కూడా కనపడదు. ఎందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేదంటే ఉండదు. అందుకే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది, మనం పని మనం చేసుకుంటూ పోతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి 14 సీట్లు ఏంటి, మరి ఇంకో ఏంటి, ఇది 6+8 చేశారు. ఏంటంటే మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లు లెక్కేస్తే ఒక ఈ 6 చోట్ల వచ్చింది సార్. 6 చోట్ల ఖచ్చితంగా గెలిచే వరకు ఆస్కారం ఉందని వచ్చింది. అంటే హాస్పిటల్ వెళ్తే మొత్తం వచ్చే హాస్పిటల్ సార్, అప్పైట్స్ వచ్చే హాస్పిటల్ పాస్. సో ఖచ్చితంగా ఇది చూడండి సార్, మీకు ఎలా వేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓవరాల్ గా ఒక 22 నియోజకవర్గం 23 నియోజకవర్గాలకు వచ్చాయి. దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ 6 సీట్లు కన్ఫామ్ కనపడ్డాయి మాకు. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనపడ్డాయి. అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది. అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ 11 మండలాలు ఉంటాయి, 11 మంది పోటీ చేస్తారు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడ సర్వే చేయడం కానీ, డేటా తెచ్చుకోవడం కానీ. ఓవరాల్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గూడెం వస్తుంది. సో అలాగే పులి మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఆత్మకూరు సర్వేపల్లి ఏముందో నాకు కొన్ని డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ నెక్స్ట్ సర్వేపల్లి వచ్చేసింది, ఆత్మకూరు వచ్చేసింది. అట్లాగే చంద్రగిరి బాగా ఏమన్నా టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి గెలిచారు. సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే 14 సీట్లు వచ్చేయండి. మీకు క్రిస్టల్ క్లియర్ ఏ నియోజకవర్గాలు ఏమై వేసామో ఎలా ఉన్నాయి ఓపెన్ గా డిస్కస్ చేసి చెప్తున్నాం. ఓవరాల్ గా 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్. నెక్స్ట్ సార్, మరి టీడీపీ గెలుచుకున్న 133 స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్. మీకు ఆబ్వియస్ కంప్లీట్ గా ప్రెస్ రిలీజ్ చేస్తాం చెప్తాం. సో ఓవరాల్ గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లియర్ చెప్తాం. నెక్స్ట్ సార్, అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 కోట్ల పోటీ చేసిన చాలా మందికి డౌట్ ఉంటుంది, రైల్వే కోర్టులో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ గెలవదు, పాలకొండలో ఎవరు ఓటు వేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకో దగ్గర ఎక్కడైనా సరే అబ్వియస్గా కన్ఫర్మ్ నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గం, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, ఎలమంచి కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజాలు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడపల్లిగూడి కావచ్చు, మూడూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, తిరుపతి కావచ్చు, కోడూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175 వైనాట్ 21 వాళ్ళు సీరియస్ గా తీసుకుని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లైన్. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో హెచ్చర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మినిట్ గెలవలేరు అనుకున్నారండి చాలా మంది. విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేకి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మినిట్ లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 7 నియోజకవర్గాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఓవరాల్ గా కులాల వారిగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి వేస్తారని డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్ గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్, బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీలో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు వెళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అంటున్నారు.
ముస్లింస్ లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్ గా కనెక్టెడ్ గా ఉంటారు ఆ లోకల్ ప్రజలతో. అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం తర్వాత మంచిగా చూసి చెప్పంటారు. అంటే లోకల్ గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరూ బీజేపీ సపోర్ట్. సో 30% స్టిల్ కూటమి వైపు మగ్గగలిగారు. ఇక క్రైస్తవులు క్రిస్టియానిటీలో 80% to 20% అంటే 80% ఉంటే 90% అలా ఉన్నారు. కాపులు వన్ సైడ్ ఉంది 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొగ్గు చూపలేదు, కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, రౌండ్ ఫిగర్ లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% విషయం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి. కులం వాళ్ళకి బీసీలు ఎట్టున్నారు బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కదండి. ఒక గ్రూప్ లో వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది. చాలా తక్కువ నెంబర్ వేసాం. బట్ స్టిల్ రౌండ్ ఫిగర్ మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ 60%, మోర్ దాన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్ గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీ ఓట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డిస్ లో అంటే ఏంటంటే ఇక్కడ 10% 90% రావాలి, 10% రావాలి అంటే రెడ్డిస్ లో కూడా ఒక 20%. మరి మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు, తప్పలేదు సార్, రివర్స్ పడింది. సో రివర్స్ లో ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్ గా వైఎస్